ఎక్కడైతే మనల్ని విసర్జించారో, మనల్ని విడిచిపెట్టేశారో, అప్పుడు మనము దేవాతి దేవుడిని మనము ఆశ్రయించాలి. దేవాతి దేవుడి మీద విశ్వాసం ఉంచాలి. దేవునికి స్తోత్రం. మనుషుల చేత మనుషుడు విసర్జించబడినప్పుడు ఆశ్రయించవలసింది దేవుడిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషుల దగ్గరికి, అధికారుల దగ్గరికి, గొప్పవారి దగ్గరికి కాదు, దేవాతి దేవుడిని ఆశ్రయించాలి. ఆయనే మనకి మూలరాయి ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చదువుదామా. అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. దేవుని లేఖనములో ఏ మాట అయితే చెప్పబడి ఉన్నదో అది నిజము. ఆ నిజము మనుషులతో మాట్లాడుతున్నప్పుడు వాటిని మనుషులైనటువంటి వారు పాటించాలి. దేవునికి స్తోత్రం. విసర్జించబడినటువంటి నీ జీవితము, చింపబడినటువంటి కాగితం వల్ల ఉన్నటువంటి నీ జీవితము దేవుడు తిరిగి మరలా అతికించగలడని, దేవుడు మరలా ఆ జీవితాలను బాగుగా కట్టగలడని నమ్మకము దేవుని మీద ఉంచాలి. దేవునికి స్తోత్రం. ఆయనకు అసాధ్యమైనది ఏది ఈ భూమి మీద లేదు. ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. బండలో నుంచి నీరును రప్పించగలిగినటువంటి దేవుడు, ఆకాశం నుంచి అరణ్యంలో ఉన్నటువంటి ప్రజలకు ఆహారమును పంపించగలిగినటువంటి దేవుడు. ఏం చేయలేడు ఆయన? అన్నీ చేయగలడు. నీకు ఏది అవసరమో అదంతా చేయగలడు. విసర్జించబడినటువంటి నీ జీవితానికి ఎవరు ఆధారమో తెలుసా? దేవుడే నీకు ఆధారమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు నిన్ను సిగ్గుపరచనివ్వడు, సిగ్గుపరచనివ్వడు. ఇప్పటి వరకు నీవు సిగ్గుతో, అవమానముతో, నిందతో, మనుషులు అనేటువంటి మాటలు పడుతూ భరిస్తూ ఉన్నావేమో. దేవుడి దినాన్న చెప్తూ ఉన్నాడు, విసర్జించబడినటువంటి నీ జీవితానికి, అందరూ నిన్ను తోలివేసినటువంటి నీ జీవితానికి దేవుడిని కానీ నువ్వు ఆధారం చేసుకోగలిగినట్లయితే, దేవుని మీదే నమ్మకం ఉంచగలిగినట్లయితే ఆయన నిన్ను సిగ్గుపరచనివ్వడు. నిన్ను ఘనునుగా, ఘనమైన వారిగా దేవుడు నిన్ను వీక్షించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 1, 2, 3 వచనంలో మనం చూడగలిగినట్లయితే ఇక్కడ యెఫ్తా అనేటువంటి ఒక న్యాయాధిపతి కనబడతాడు. అతని యొక్క జీవితాన్ని గురించి కానీ గమనించినట్లయితే ఒక కుటుంబంలో యెఫ్తా అనేటువంటి ఈయన పెద్దవాడు. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చేద్దామా? వినపడలేదు. ఇక్కడ యెఫ్తా అనేటువంటి ఈయన ఆయన కుటుంబంలో పెద్ద కుమారుడు. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అన్నదమ్ములు, వారి కుటుంబంలో ఉన్నటువంటి వారి బంధుమిత్రులు అందరూ కలిసి ఏం చేశారా అంటే, ఆ పెద్ద కొడుకుని నీకు ఏది లేదు, ఇంటిలో స్థానం లేదు, ఇంటిలో ఉన్నటువంటి ఆస్తిపాస్తుల్లో కూడా ఏది కూడా నీకు స్థానం లేదని ఆ యెఫ్తాని ఇంటిలో నుంచి గెంటేస్తారు. చదవండి ఒకసారి. గిలాదు వాడని యెఫ్తా పరాక్రమ గల బలాఢ్యుడు, అతని వేశ్య కుమారుడు గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారే యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు కనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్యము లేదనివి. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమును నివసింపగా అల్లరి జనము యెఫ్తా వద్దకు వచ్చి, యెఫ్తా అనేటువంటి ఈ మనిషిని యొక్క పరిస్థితి ఏమిటంటే, కుటుంబంలో పెద్ద కొడుకుకి అసలు గౌరవం ఎలా ఉంటుంది? తండ్రి తర్వాత తండ్రి ఆయనే, పెద్ద కొడుకే. కుటుంబంలో ఎక్కడైనా తండ్రి తర్వాత పెద్ద కొడుకే తండ్రి. మరి అలాంటి పెద్దరికం ఇవ్వాల్సినటువంటి ఆ స్థానాన్ని మిగిలిన తర్వాత పుట్టినటువంటి కొడుకులందరూ కూడా ఏం చేశారు అంటే, ఈ పెద్దవాడికి ఆస్తి ఉండకూడదు, ఐశ్వర్యం ఉండకూడదు, మన కుటుంబంలో వీడి పెద్దవాడు అని అనిపించుకోకూడదు అని అక్కడ ఉన్నటువంటి ఊరి పెద్దలతో కలిసి ఈ పెద్ద కొడుకు అనేటువంటి యెఫ్తాని ఇంటిలో నుంచి తోలేశారు. విసర్జించబడినటువంటి యెఫ్తా, విసర్జించబడినటువంటి యెఫ్తా. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, ఊరిలో ఉన్నటువంటి పెద్దలు, వారి బంధువులు అందరూ తోలేశారు. విసర్జించబడినటువంటి యెఫ్తా ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి టోబు అనేటువంటి ప్రాంతంలో దేశంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఉంటే అక్కడ ఉన్నటువంటి వారు ఏం చేశారు? ఆ ఊరిలో చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా ఈయన్ని హేళన చేస్తూ ఉన్నారు. ఏమని? అరే, మీ తమ్ముళ్ళందరూ కూడా నేను తోలేశారా, నువ్వు దిక్కుమాలిన వాడివరా, నువ్వు ఎందుకు పనికిరావురా, ఇంటి పెద్ద అనిపించుకోవడానికి కూడా నీకు అర్హత లేదురా అనే విధముగా అక్కడ ఆ ఊరిలో ఉన్న వారందరూ కూడా ఈ యెఫ్తాని హేళన చేస్తూ ఉన్నారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి! అయితే యెఫ్తా ఒకటే నిర్ణయించుకున్నాడు, అందరూ నన్ను విసర్జించిన, అందరూ నన్ను తోలేసిన,
అందరూ నన్ను ప్రాళదోలిన, అందరూ నన్ను అసహించుకున్నా, నేను దేవుడి మీద మాత్రమే విశ్వాసం ఉంచుతాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నిన్ను విడిచిపెట్టినా, ఎవరు నిన్ను అసహించుకున్నా, నా దేవుడు నన్ను తలగానే ఉంచుతాడు, నా దేవుడు నన్ను స్థిరపరుస్తాడు, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అనే నమ్మకంతో యెఫ్తా తన అన్నదమ్ములు కాదని, తన తండ్రిని కాదని, తన బంధుమిత్రులు కాదని వేరొక ప్రాంతంలో ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుడు ఏమని చెప్పాడు? దేవుడు ఏమన్నాడు? ఆయన మీద నమ్మకం వచ్చినప్పుడు ఆయన నిన్ను ఆశీర్వదించేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన నిన్ను సిగ్గుపరిచేవాడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఏమైంది చూడండి, 7వ వచనం. మీరు నా యందు పగపట్టి. చాలు. యెఫ్తాకి అక్కడ ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలు, యెఫ్తా యొక్క అన్నదమ్ములు, బంధుమిత్రులు, తండ్రి, ఆ బంధువులందరూ ఏ ఊర్లో అయితే ఉన్నారో ఆ ఊర్లో ఉన్నటువంటి వారికి ఒక ఇబ్బంది వచ్చింది. ఏంటి అంటే, శత్రువులు అనేటువంటి వారు వచ్చి వీళ్ళ దేశం మీద పడి అందరిని చెదరగొట్టి చంపి ఆస్తిని దోచుకుంటూ ఉన్నారు. ఆ బాధను భరించలేక, వాటికంటూ ఒక నాయకుడు లేక సతమతం అయిపోతూ వాళ్ళు ఏం చేశారంటే, ఆ ఊరి పెద్దలు, ఈ యెఫ్తా యొక్క తమ్ముళ్ళు అందరూ, వారి బంధువులు అందరూ కలిసి మరలా ఈ యెఫ్తా దగ్గరికి వచ్చారు. ఈ టోబు దేశం దగ్గరకు వచ్చి యెఫ్తా ఎక్కడున్నాడా అని ఎత్తుకుంటూ వచ్చారు. రాగానే యెఫ్తా కనబడగానే యెఫ్తాతో మాట్లాడుతున్నారయ్యా, ఇదిగో మనం ఉన్నటువంటి ముందు దేశంలో శత్రువులు అయినటువంటి వారు వస్తున్నారు, వారిని ఎదిరించలేకపోతూ ఉన్నాము, కాబట్టి నీ సహాయము మాకు కావాలి అని అడగడానికి వచ్చారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎవరు వచ్చారు? ఎవరి దగ్గరకు వచ్చారు? తోలివేసేవారు, తోలివేయబడినటువంటి వారి దగ్గరకు వచ్చి మీ సహాయం నాకు కావాలి అన్నారు. అది ఎంత గొప్ప కార్యం చూసారా? దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎవరి చేత అయితే తోలివేయబడ్డాడో యెఫ్తా, వాళ్ళే అయ్యా నీ సహాయం లేకపోతే మేము మా దేశంలో బ్రతకలేము అని చెప్పే స్థితికి దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తి విలువని తెలుసుకునే విధంగా దేవుడు వారికి చేశాడు. యెఫ్తా ఏమీ చేయలే, వారన్ని మాటకి గొడవాడకుండా ఏమి చేయకుండా వెళ్ళిపోయాడు అంతే. చేసేది, కార్యం చేసేది ఎవరు? దేవుడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. విసర్జించబడినటువంటి నీవు, నీకంటూ విలువ లేకుండా, నీకంటూ స్థానం లేకుండా ఉంచినటువంటి వారికి నీ అవసరం వచ్చే విధముగా దేవుడు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడంటే, అందుకు యెఫ్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేసితే ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా ఎద్దుకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ ఎద్దుకు మళ్ళా వచ్చితిమి, నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులమైన అందరి మీద నీవు అధికారి అయింది అని యెఫ్తా తండ్రి. దేవునికి స్తోత్ర. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. వచ్చినటువంటి వారు, యెఫ్తా దగ్గరకు వచ్చినటువంటి వారు అందరూ కూడా ఏమన్నారో తెలుసా? నీవు లేకపోతే మేము మా దేశంలో బ్రతకలేము, నీవు వచ్చి యుద్ధము చేయి, నీవు మా అందరికీ కూడా నాయకుడిగా ఉండు. దేవునికి స్తోత్ర. నిషేధించబడినటువంటి రాయి మూలకి తలరాయి అయింది. ఏదైతే నాకు వద్దు పో, ఈ దేశంలో ఉండొద్దు పో, మా ఇంటిలో ఉండొద్దు పో అని చెప్పారో వాళ్ళే వచ్చి నీవు కానీ ఇక్కడ నిలవబడకపోతే మన దేశంలో ఉన్న ప్రజలు ఎవరూ కూడా ఉండలేరు అనే స్థితికి దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. విసర్జించబడుతున్నటువంటి మానవుడు, విసర్జించబడినటువంటి మానవుడు నీవు కానీ దేవుని మీద నమ్మకం ఉంచగలిగినట్లయితే, దేవుని మీద కానీ నమ్మకం ఉంచగలిగినట్లయితే, విశ్వాసం ఉంచగలిగినట్లయితే, దేవుని దగ్గరే అడగగలిగినట్లయితే నిన్ను సిగ్గుపరచనివాడు దేవుడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనము. ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులైరి, వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసిరి. ఇందాక మనుషులు అందరూ కలిసి ఒక మనుషుని విసర్జించారు. ఇక్కడ మనుషులు ఏం చేస్తున్నారంటే, ఏం చేస్తున్నారు? దేవుణ్ణి విసర్జిస్తున్నారు. అర్థమవుతుందా? మనిషి అరే నువ్వు నాకు అవసరం పోరా అన్నారు. ఇక్కడికి వచ్చేసరికి మనుషులు అంటున్నాడు దేవుడు నాకు అవసరం లేదు పో అంటూ ఉన్నారు. ఇక్కడ చూడండి, చదువుతూ ఉన్నాను. ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులైరి, వారు యెహోవాను విసర్జించి ఆయన పని చేయడము మానివేశారు. దేవుడు వద్దు అనగానే ఏం చేయడం మానేశారు?
దేవుని పని చేయడము మానేశారు. కొంతమంది దేవుని పని అప్పచెప్పినప్పుడు కొంతవరకు బాగా చేస్తారు. ఎప్పుడైనా అలుగొచ్చింది అనుకోండి, ఏమవుతుంది? అలుగొచ్చింది అనుకోండి, అలుగొస్తే ఏం చేస్తారు? నేను సండే స్కూల్కి రాను, నేను చర్చికి రాను, నేను పాటలు పాడను. అలుగొచ్చినప్పుడు నువ్వు ఎవరి మీద కోపడుతున్నావు తెలుసా? ఎవరిని వద్దంటున్నావు తెలుసా? దేవుని సేవకులు కాదు, నిన్ను ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళు కాదు. ఎవరిని విసర్జిస్తున్నావు? దేవుడినే. అర్థమవుతుందా? ఇప్పుడు నేనే వేసేవాడిని, కానీ నాకు అసలు విలువే ఇవ్వలేదు కాబట్టి నేను వేయను. ఇంకా ఏవా ఎవరిని కాదంటున్నావు తెలుసా? నువ్వు చేస్తున్న పనిని కాదు, దేవుడిని విసర్జిస్తున్నావు. దేవుడిని కాదంటున్నావు. ఇప్పుడు అలా చేయకూడదు. నువ్వు దేవుని పని చేస్తున్నప్పుడు, దేవుని పనిలో నువ్వు నిమగ్నమైనప్పుడు, ఇది నేను చేయను, ఇది నేను రాను, నేను ఇక్కడికి వెళ్ళను అని అంటున్నావు అంటే ఏదో మనుషుల మీద కోపం తీర్చుకోవడం కాదు అది. అలా చేస్తున్నావు, అలాంటి ఆలోచనలు వస్తున్నాయంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుడినే విసర్జిస్తున్నావు. యెహోవాను విసర్జించి దేవుని సేవ మానేస్తున్నారు, దేవుని పని చేయడం మానేస్తూ ఉన్నారు. ఎవరి మీద కోపంతో మానేస్తున్నావు దేవుని పని చేయడం? మనుషుల మీద కోపంతో నువ్వు చేయడం మానేస్తున్నావు అనుకుంటున్నావు. నువ్వు దానివల్ల వాళ్ళకే నష్టంలే, ఆ పని ఇంకెవరో చేసుకుంటారే అనుకుంటున్నావేమో. కాదు, నువ్వు చేసేటువంటి తప్పు ఏంటో తెలుసా? నువ్వు దేవుడిని విసర్జిస్తున్నావు. దేవుడు పని చేయలేదంటే దేవుడిని విసర్జిస్తున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగ ఉండకూడదు ఎప్పుడు కూడా. దేవుడిని ఎప్పుడు విసర్జించకూడదు. విసర్జించడం అంటే నీకు అప్పగించినటువంటి పని, నమ్మకంగా చేస్తున్నటువంటి పనిలో ఏదైనా అడ్డంకులు వచ్చాయి, అవరోధాలు వచ్చాయి, నిన్ను డామినేషన్ చేసేటువంటి వాళ్ళు వచ్చారు, అలుగు వచ్చింది, నీకు ఏం చేయాలి? ఏం చేస్తావు? ఇంట్లో తీసుకోపో, నాకు అవసరం లేదు అంటావా? అలా వద్దు అన్నావంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడినే విసర్జించినట్లు. అంటే దేవుడు అవసరం లేదులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూద్దాం బైబిల్ గ్రంథంలో 2వ దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయం 9-10 వచనాలు. యెహోరాము తన చేతి కిందనున్న అధికారులను వెంట పెట్టుకొని తన రథములన్నిటితో బయలుదేరి రాత్రి వేళ లేచి తన్ను చుట్టుకొని ఉన్న ఎదోమీయులను రథాధిపతులను హతము చేసిన. చాలు. ఇక్కడ యెహోరాము అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. అయితే యెహోరాము అనేటువంటి ఒక రాజు ఇక్కడ ఉన్నాడు. ఈ రాజు ఏం చేశాడంటే ఆ శత్రువులు అనేటువంటి వారి దగ్గరికి, ఎదోమీయులు అనేటువంటి శత్రువుల దగ్గరికి వెళ్ళడానికి ముందుగా ఈ యొక్క ఇశ్రాయేలీయుల రాజు ఏం చేశారంటే తన సైన్యాన్ని, అధిపతులను తీసుకొని వెళ్ళి ఆ ఎదోము దేశంలో ఉన్నటువంటి వారందరినీ కూడా జయించి తిరిగి మరలా వచ్చేస్తాడు ఈ యొక్క ఇశ్రాయేల్ రాజు యెహోరాము. అయితే బాగానే ఉంది. కానీ తర్వాత ఏమైంది అంటే 10వ వచనంలో, కాగా నేటి వరకును జరుగుచున్నట్టు ఎదోమీయులు యూదా వారి చేతి కింద నుండక తిరుగుబడిరి. మళ్ళా చదవండి. కాగా నేటి వరకును జరుగుచున్నట్టు ఎదోమీయులు యూదా వారి చేతి కింద నుండక తిరుగుబడిరి. ఎవరు తిరగబడ్డారు? అప్పటి వరకు ఇశ్రాయేలీల కింద ఎదోమీయులు అనేటువంటి వారు అణిగి మణిగి నలిగి ఉండేవారంట. అర్థమవుతుందా? ఎదోమీయులు అనేటువంటి వారు ఇశ్రాయేల్ ప్రజల కింద నలిగి ఉండేవారు. అయితే సడన్ గా ఏమైందంటే అణిగి ఉన్నటువంటి వారు ఒకేసారి ఆ ఇశ్రాయేల్ దేశం మీద తిరుగుబాటు చేయడం మొదలు పెట్టారంట. ఎందుకు తిరుగుబాటు చేయవలసినటువంటి అవసరం ఎంత వచ్చింది? ఎందుకు వచ్చిందయ్యా అంటే బైబిల్ గ్రంథంలో యెరోహాము తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున. అమ్మా, యెరోహాము అనేటువంటి రాజు దేవాది దేవుని సన్నిధిలో కొంతకాలం బ్రతికాడు. బ్రతికినంత కాలం దేవుడు ఏం చేశాడయ్యా అంటే వారి కింద ఎదోమీయులు అనేటువంటి వారిని ఉంచాడు. వాళ్ళు ఏ పని చేస్తే వీళ్ళు ఆ పని చేయాలి, వెట్టి చాకిరి చేయాలి. అలాంటిది ఈ యొక్క ఇశ్రాయేల్ దేశం యొక్క రాజు ఒక్కసారిగా ఏం చేశాడంటే దేవుడినే విసర్జించాడు. దేవుడిని పట్టించుకోలేదు, దేవునికి బలి అర్పణలు చెల్లించలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. వాటి కారణముగా ఏమయ్యారంటే వారి కింద అణిగి మణిగి ఉండవలసినటువంటి వారే తిరుగుబాటు చేయడం మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుడిని విసర్జిస్తే ఏమవుతుందిలే అనుకుంటున్నారేమో. మనకు తెలియకుండానే మన కింద ఉన్నటువంటి వారు
మనము అనుకునేటువంటి వారు, మనం ఏది చెప్పినా చేస్తారు అనుకునేటువంటి వారే నీ మీద తిరుగుబాటు చేయడము మొదలు పెడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుణ్ణి ఎప్పుడు కూడా నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో కూడా, ఇంటి దగ్గర ఉన్నప్పుడు, నడుస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, నీ పనిలో ఎప్పుడు కూడా ఆయన్ని మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడంటే, యెహోరాము తన పితరుల దేవుడైన యెహోవాని విసర్జించినందున ఆ కాలమందు లిబ్రీయును అతని చేతి కింద నుండి తిరగబడిరి. ఇంకొకరు కూడా తిరగబడ్డారంటే ఎవరు? అదే ఇశ్రాయేలీ జనాంగంలో ఉన్నటువంటి లిబ్నా అనేటువంటి ఒక ప్రాంతం ఉండేది. ఆ ఊర్లోని, ఇశ్రాయేల్ దేశంలోని లెబ్నా అనేటువంటి ప్రాంతము ఉంది. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా ఈ రాజు మీద తిరుగుబాటు చేశారంట. దేవునికి స్తోత్రం. ఈ లెబ్నా ప్రాంతంలోనే ఈ ఇర్మియా అనేటువంటి దేవుని ప్రవక్త, ఆ ప్రాంతానికి చెందినవాడే, లెబ్నా ప్రాంతానికి చెందినవాడు ఇర్మియా ప్రవక్త. రాజుల కాలంలో ఉన్న వ్యక్తి ప్రవక్త. అయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ రాజు మీద తిరుగుబాటు చేయడము మొదలు పెట్టారంట. చూడండి, నెమ్మదిగా ప్రశాంతంగా సాఫీగా సాగిపోతున్నటువంటి ఆ రాజు పరిపాలనలోనికి ఎవరు ఊహించలేదు, ఆ రాజు కూడా ఊహించలేదు. వీళ్ళందరూ నాకెందే ఉన్నారు కదా అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఈ రాజు దేవుడిని విసర్జించాడో, దేవుని అవసరం లేకుండా, దేవుని పని లేకుండా, దేవుని సలహా లేకుండా ప్రవర్తించాడో, తన ఇష్టానుసారంగా బ్రతకాడో, అప్పుడు ఏమైందంటే శత్రువు అనడానికి కూడా వీల్లేదు. అతని కింద ఉన్నటువంటి మనుషులే వీరికి శత్రువులుగా మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఎప్పుడు కూడా మన జీవితాలలో ఎప్పుడు దేవుణ్ణి విసర్జించకూడదు. మనకు కష్టం వచ్చినా, మనకు బాధ వచ్చినా, అవమానం వచ్చినా, నింద వచ్చినా, పడి లేచినా సరే ఆయనని ఎప్పుడు కూడా విసర్జించకూడదు. ఈరోజు చాలా కుటుంబాలు ప్రభు నామాన్ని ఎరిగి తప్పిపోయినటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఆయన నామాన్ని ఎరిగి చేతితో బైబిల్ పట్టుకుని మందిరానికి వచ్చి బల్లలు తీసుకొని, దేవుని బల్ల తీసుకొని తిరిగి మరలా ఆయన్ని విడిచిపెట్టినటువంటి మనుషులు చాలా మంది ఉన్నారు. అనుకోవచ్చేమో ఆయన కాదని వచ్చేసానని. తర్వాత ఏమవుతుందో ఆ మనుషులు తెలియక వారు ప్రశాంతంగా నిద్ర తీసుకుంటూ ఉన్నారు. తర్వాత జరగబోయేది చాలా భయంకరమైనది. నువ్వు దేవుడిని విసర్జిస్తే అది ఏమవుతుందో తెలియక నువ్వు వెళ్ళావు, తెలియక విడిచిపెడతా ఉన్నావు. ఎప్పుడు కూడా ఆయన నామాన్ని ఎరిగిన తర్వాత, ప్రభుని ఎరిగిన తర్వాత అతను ఎప్పుడు కూడా విడిచి వేరొక మార్గం వైపునకు తిరగకూడదు. దేవునికి స్తోత్రం. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 20-21 వచనము. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 20-21 వచనములు. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన్న బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తులు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్లుగా ఇశ్రాయేలునకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనపడుతువని అపహాస్యము చేసెను. చాలు. ఇక్కడ దావీదు మహారాజు చాలా సంతోషముగా దేవుని మందసాన్ని తీసుకొస్తూ ఆనందముతో గంతులు వేస్తూ నాట్యము చేస్తూ ఆ ప్రజలందరితో కలిసి వస్తూ ఉన్నాడు. దావీదు పట్టణంలోనికి వస్తున్నప్పుడు ఆ దావీదు పట్టణంలో ఉన్నటువంటి ఆ రాణి, దావీదు యొక్క భార్య ఏమంటుందంటే చాలా హేళన చేస్తుంది భర్తని. హేళనకరమైనటువంటి మాటలు మాట్లాడగానే దానికి బదులుగా దావీదు సమాధానం చెప్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే 21వ వచనములో, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులు జనుల మీద నన్ను అధిపతినిగా నిర్ణయించుటకై. చాలు. ఈ దావీదు మహారాజు చెప్తా ఉన్నాడు వాళ్ళ భార్యతో, ఇదిగో నువ్వు నన్ను హేళన చేస్తూ ఉన్నావు, నేను నీకు భర్తని, నేను అంతేకాదు దేశానికి నేను రాజుని, అయినా సరే ఏం చేస్తున్నావు నువ్వు? భార్య భర్తని హేళన చేస్తుంది, చాలా చులకనగా చూస్తూ ఉంది. చూడగానే అప్పుడు దావీదు మహారాజు చెప్తా ఉన్నాడు, ఇదిగో నీ తండ్రిని అతని సంతతి వారిని దేవుడు విసర్జించాడు, విడిచిపెట్టేశాడు. దేవుడు విడిచిపెడితే, దేవుడు మనుషుల్ని కానీ విడిచిపెడితే ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు మనుషులు కానీ విడిచిపెడితే ఎలా ఉంటుందో తెలుసా? ఈ సౌలు రాజుని విడిచిపెట్టేయడానికి గల కారణం ఏమిటయ్యా అంటే, దేవుడు అన్నాడు, ఇదిగో అమాలేకీయుల దగ్గరికి వెళ్ళు, అక్కడ శత్రుశేషం లేకుండా అంతటిని నాశనం చేసే. అంటే ఈ రాజు ఏం చేశాడంటే, సౌలు రాజు ఇష్టమైనవి, బలిష్టమైనవి, గొర్రెలను, ఎడ్లను, శ్రేష్టమైనవి ఆ దేశం యొక్క రాజును చంపకుండా
వదిలేశాడు. దేవుడు చెప్పిన దానిని చేయక అతని ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు. ఆ కారణాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు అంటే ఆ మనుష్యుడును విసర్జించాడు. ఇదిగో అతను అవసరం లేదు, అతని స్థానంలో యెషయా కుమారుల్లో ఒకడు ఉన్నాడు, అతన్ని అభిషేకించు అని దేవుడు చెప్పడం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అతన్ని విసర్జించగానే ఏమైపోయారు తెలుసా? గొప్ప రాజు, దేశానికి మొదటి రాజు అంటే ఎలా ఉంటాడు? మొదట అంతకు ముందు ఎవరో రాజు లేరు దేశానికి. అలాంటిది ఆ దేశానికి ఇతన్నే రాజుగా పెట్టారు అంటే ఎలా ఉంటుంది? అతను వృద్ధాప్యం వచ్చేంత వరకు రాజుగా ఉండాలి. అతను చచ్చిపోయిన తర్వాత అతని కుమారులు రాజులు అవ్వాలి. వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ తర్వాత కుమారులు రాజులు అవ్వాలి. కానీ ఏమైంది అంటే దేవుడు అతన్ని విసర్జించటం వలన అతని ఆయుస్సు పూర్తిగా బ్రతకకుండానే చనిపోయాడు. మొదటిది. రెండవది, రాజ్య పరిపాలన సంపూర్ణముగా చేయలేకపోయాడు. 3, అతని తర్వాత అతని కుమారులు రాజు అవ్వాలి. కానీ కొడుకులు కూడా అతని స్థానంలో దావీదుని కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దావీదు అంటున్నాడు తన భార్యతో, ఇదిగో నీ తండ్రి చేసిన తప్పును బట్టి నీ తండ్రిని దేవుడు విసర్జించాడు, అతని స్థానంలో నన్ను దేవుడు కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం. దేవుడు విసర్జించడం బట్టి దేవుడు ఒక మనిషిని నువ్వు అవసరం లేదులే అని చెప్తే అతని బ్రతుకు ఎలా ఉంటుందంటే దీర్ఘ ఆయుష్తో అతను బ్రతకలేడు. అతను అనుభవించవలసినటువంటి ఆ స్థానాన్ని అతను అనుభవించలేడు. వారి పిల్లలు అనుభవించవలసినటువంటి ఆ స్థానాలను అనుభవించలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేత నీవు విసర్జించబడే వ్యక్తిగా నీవు ప్రవర్తించకూడదు. దేవుడు ఆ సౌలుని వారి కుమారుల్ని ఎందుకు విసర్జించాడయ్యా అంటే దేవుడు చెప్పిన మాటను నిరాకరించారు కాబట్టి, అతని ఇష్టము దేవుని ఇష్టము కాకుండా నా ఇష్టమే నెరవేర్చబడాలి అని అనుకున్నాడు కాబట్టి దేవుడు ఆ వ్యక్తిని తోసేశాడు, నిరాకరించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే నిన్ను నిరాకరిస్తే వచ్చే ఫలితం చాలా భయంకరంగా ఉంటుంది. ఆయన నిన్ను నిరాకరించే విధముగా నీవు ప్రవర్తించకూడదని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ దినవృత్తాంతం గ్రంథం 24వ అధ్యాయము 22వ వచనం నుండి 24వ వచనాల వరకు. ఆ ప్రకారం రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరచిన వాడే అతని కుమారుని చంపించెను. అతను చనిపోయినప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీన్ని విచారణలో తీర్చును గాక. ఆ సంవత్సరం ముందు సిరియా సైన్యము యోవాషు మీదకి వచ్చి యూదా దేశం మీదకి యెరూషలేము మీదకి వచ్చి శేషము లేకుండా జనుల అధిపతులను అందరినీ హతము చేసెను. తాము పట్టుకొనిన కొలసం అంతయు దమస్కు రాజు నద్దకు పంపిరి. సిరియనులు చిన్న దండుతో వచ్చినను యోధావారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందుకై యెహోవా వారి చేతికి అతి విస్తారమైన సైన్యమును అప్పగింపగా చాలు. ఇక్కడ యోవాషు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. దేవునికి విరోధమైన పని చేశాడు. పనిచేసిన కారణముగా ఏం చేశారంటే ఈ యోవాషు రాజు మీదకి శత్రువులు అనేటువంటి వారిని పంపించారు. ఏమన్నారంటే చూడండి 23వ వచనంలో, ఆ సంవత్సరం ముందు సిరియా సైన్యము యోవాషు మీదకి వచ్చెను. యోవాషు అనేటువంటి రాజు ఇశ్రాయేలు దేశానికి రాజు. అయితే ఈ రాజు మీదకి సిరియనులు వచ్చారంట. వచ్చినటువంటి వారు ఎంతమంది అంటే ఇశ్రాయేలు సైన్యము చాలా ఎక్కువ ఉందంట. శత్రువులుగా పిలువబడుతున్నటువంటి సిరియన్ సైన్యము కొద్దిమంది, చాలా కొద్దిమంది ఉన్నారంట. కొద్ది మందిని జయించగలరు, కొద్దిమంది ఎక్కువ మందిని జయించలేరు. కానీ ఇక్కడ ఏమైంది అంటే దేవుడు ఆ ఇశ్రాయేలు దేశం యొక్క రాజుని విసర్జించిన కారణంగా తక్కువ మందిగా వచ్చినటువంటి శత్రువులు ఎక్కువ మందిని జయించారు. అంటే ఎంత అవమానకరమైనటువంటి అపజయమో చూడండి. దేవుడు మనుషులను విసర్జిస్తే మనకి మనుషులైనటువంటి వారికి వచ్చేది అవమానకరమైన అపజయం అనేది జరుగుతూ ఉంటాయి. కానీ ఇంత అవమానకరంగా ఒకడు వచ్చి 100 మందిని కొట్టాడంటే అవమానం కదా. 100 మంది కొన్నిసార్లు అంటాం కదా, ఎవరో దున్నపోతులా పరిసారా ఆడిచూడు ఇలా ఉన్నాడు కొట్టలేవా అంటారు. అవునా? మనిషి శరీరత్వాన్ని బట్టి మరి అలా అన్నారంటే ఈ మనిషికి అవమానమే కదా. ఈ దినాన ఇశ్రాయేలు యొక్క దేశం యొక్క రాజుకి అవమానకరమైన ఓటమి ఏర్పడింది.
తక్కువ మంది శత్రువులు వెళ్ళి వచ్చి ఎక్కువ మందికి ఉన్నటువంటి ఇశ్రాయేలు సైన్యాన్ని జయించారు. కారణం ఏంటంటే దేవుడు మనుష్యులను కానీ విసర్జించినట్లయితే అలాంటి అవమానకరమైనటువంటి అపజయాలే మనుషుల జీవితంలో ఏర్పడతాయి. ఇంకొంచెం నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 32వ వచనము. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 32వ వచనం. జ్ఞానము లేనివాడు దేవుణ్ణి విసర్జించి చాలు. దేవుణ్ణి విసర్జించడము అంటే అర్థం ఏంటో తెలుసా? జ్ఞానము లేని వ్యక్తి అని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి విసర్జించడం అంటే దేవుని పని కాదు అనుకోవడం అంటే, దేవుడు వద్దు నాకు అనుకోవడం అంటే, దేవుడు అవసరం లేదులే, మొదటిగా నేను దేవుడిని అడగను, నా తెలివి మీద నేను ఆధారపడతాను, నా జ్ఞానం మీద నేను ఆధారపడతాను, నా బుద్ధి మీద నేను ఆధారపడతాను, దేవుడు నాకు అవసరం లేదు అని అనుకునేటువంటి ప్రతి వ్యక్తితో కూడా దేవుడి దినాన్ని మాట్లాడుతున్నాడు. ఎవరైతే దేవుడిని విసర్జిస్తున్నారో వారు తెలివి లేని వారు మాత్రమే దేవుడిని విసర్జిస్తారు. చూడండి, బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. దేవుడు కొన్నిసార్లు నిన్ను పట్టించుకోకుండా విడిచిపెడతాడు. విడిచిపెట్టినప్పుడు అంటే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అంటే అప్పుడు నీకు సంతోషం ఉంటుందా, దుఃఖం ఉంటుందా? దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు అంటే ఎలా ఉంటుంది? బాధలు ఉంటాయి, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు అవి మనుష్య జీవితాల్లో కలుగుతాయి దేవుడు విడిచిపెట్టాడంటే. మరి అలాంటి పరిస్థితి నీకు ఏర్పడినప్పుడు నువ్వు దేవుడి గురించి ఏమంటావు? దేవుడి గురించి ఏమంటావు? నిందలు కలుగుతూ ఉన్నాయి. దేవుడు నిన్ను ఎంతసేపు విడిచిపెడతానన్నాడు? ఒక క్షణము. దేవుడి దృష్టిలో క్షణాన్ని చాలా రకాలుగా బైబిల్లో రాశారు. ఆయన యొక్క లెక్క బైబిల్లో కూడా మనం వర్ణించలేం, అలాగుంది. ఆయన నిమిషం మాత్రము విడిచిపెడతాను అన్నాడు అంటే ఇది ఒక రోజైనా, మన లెక్క ఒక రోజైనా, నెల అయినా, సంవత్సరం, 2 సంవత్సరాలైనా అయి ఉండొచ్చు. అయితే ఆ విడిచిపెట్టబడినటువంటి దినాల్లో ఆ శ్రమలో ఉండి నువ్వు దేవుడి పట్ల నీ ఉద్దేశం ఎలా ఉంటుంది? అన్ని ఇచ్చేసాడు అనుకో, ఎలా ఉంటుంది? గెంతులు వేసుకుంటూ, డ్యాన్స్ వేసుకుంటూ, అమ్మో దేవుడు గొప్పడు. మరి కష్టాలు, దేవుడు ఒక నిమిషం మాత్రం విడిచిపెట్టినప్పుడు నీకు వచ్చే కష్టాన్ని బట్టి నువ్వు ఎలా మనుషుల దగ్గర ప్రవర్తిస్తావు, ఎలా నీ కుటుంబంలో ప్రవర్తిస్తావు? దేవుడు చూడు ఎలా చేస్తాడో, ఎంత మంచి పిల్లడో, దేవుడు తీసుకెళ్ళిపోయాడు. మన నోటి నుంచి వచ్చే మాటలు చాలా చాలా భయంకరంగా ఉంటాయి. దేవుడు మనల్ని విసర్జించిన తర్వాత మనకు వచ్చినటువంటి ఆ కష్టాన్ని, ఆ బాధలో మనం ప్రవర్తించే ప్రవర్తనను ఆయన ప్రతి క్షణము కూడా గమనిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన లెక్క, ఒక క్షణం అనుకునేటువంటి లెక్కలో నీవు ఎలా ప్రవర్తిస్తున్నావు అనేది ఆయన చూస్తాడు. అందుకంటే తర్వాత కంటిన్యూగా ఏమంటాడంటే, నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. దేవునికి స్తోత్రం. ఆ విసర్జించబడినటువంటి సమయం తర్వాత దేవుని ప్రణాళిక నీ పట్ల ఏముంది? గొప్ప వాత్సల్యము ఆయన నీ పట్ల దాచి ఉంచాడంట. నీకు సమకూర్చవలసినవి ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నీవు బాధలలో ఉన్నప్పుడు అవన్నీ కూడా ఆయన సమకూరుస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. అవి ఎప్పుడు ఇస్తాడు? ఆయన అనుకున్నటువంటి సమయం అయిపోయిన తర్వాత ఆయన సమకూర్చాడు కదా నీ కొరకు ఏదైతే, వాటినన్నీ కూడా నీకు అప్పుడు ఆయన ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిమిషం మాత్రమే నేను నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యముతో నేను నిన్ను సమకూరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన విసర్జించినప్పుడు అంటే అనగా నీ పరిస్థితులు నీకు తెలిసిపోతూ ఉంటాయి. అయ్యో దేవుడు నా పనిలో ఆయన కలుగు చేసుకోలేదు అనుకున్నప్పుడు నీకు వచ్చేటువంటి బాధ నీకు తెలుస్తుంది. ఆ బాధలో నీవు కానీ తిరిగి మరలా దేవుడు ఏంటి ఇలా చేస్తున్నాడు అని కానీ మరలా తిరిగి దేవుని మీద తొనుక్కోగలిగినట్లయితే, దేవుని మీద లొడుక్కోగలిగినట్లయితే, దేవుడిని మరలా విసర్జించగలిగినట్లయితే అప్పుడు ఏమవుతుంది? ఆయన నీ కొరకు సమకూర్చినటువంటి వాటిని నీకు ఇవ్వడు. ఎందుకు ఇస్తాడు? ఇవ్వడు. ఆయన నీ కొరకు ఒక
పరీక్షలో నీకు పెట్టినప్పుడు ఆ పరీక్షలో నువ్వు నెగ్గేంత వరకు కూడా నిన్ను పరీక్షిస్తూనే ఉంటాడు. యోబు జీవితంలో ఏమైంది? విడిచిపెట్టేశాడు. ఇదిగో చూసుకో, లూసిఫర్ అన్నాడు, కొంత సమయము, 1 నిమిషం మాత్రము అన్నాడు. పిల్లలు ఎగిరిపోయారు, ఆస్తిపాస్తులు అయిపోయాయి, ఒంటెలు, గొర్రెలు, ఎడ్లు అందరూ అయిపోయాయి. ఆ తర్వాత దేవుడు ఏమన్నాడు? తర్వాత మాట, గొప్ప వాత్సల్యముతో నీకు సమకూరుస్తానన్నాడు. అన్నిది నెరవేర్చబడిందా? ఖచ్చితంగా యోబు జీవితంలో అదే జరిగింది. ఏవేవైతే నష్టపోయాడో ఆ నష్టపోయిన పరిస్థితుల్లో దేవుడిని ఎక్కడా కూడా ఆయన దూషించలేదు. ఆయన ఎంత బాధ వచ్చినా యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకునిను, ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక అని చెప్పుకొచ్చాడు. దేవుడు విసర్జించినప్పుడు నీ ప్రవర్తనను చాలా దగ్గరగా ఉండి ఆయన అబ్జర్వ్ చేస్తాడనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. నువ్వు ఉన్నటువంటి శ్రమలు, నువ్వు ఉన్నటువంటి కష్టంలో నుంచి ఆయన అయ్యో దేవుడిని ఏమైనా ఆయన వింటున్నాడు, ఆయన చూస్తున్నాడు కాబట్టి ఏమనకూడదు. ఈ బాధలో నుంచి ఆయన్ని మహిమపరచాలి, ఈ బాధలో నుంచి ఆయన్ని స్తుతించాలి, ఈ బాధలోనే ఆయన్ని గణపరచాలి అని కానీ నీవు నిశ్చయించుకున్నట్లయితే నీ కొరకు ఉంచినటువంటి శ్రేష్టమైన దాన్ని దేవుడు నీకు అనుగ్రహించి వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనము. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనము. అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతికి దేవుడకు యెహోవా కొరకు మహారోషము గలవాడనే నేను ఒక్కడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసుచున్నారని మనవి చేసెను. చాలు. ఇక్కడ ఏలియా అనేటువంటి ఒక గొప్ప మహాప్రవక్త కనబడుతున్నాడు. చాలా పెద్ద సేవకులు ఇతను ఏలియా. ఇతను చాలా శ్రమలలో ఉన్నాడు. ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏమిటంటే చూడండి, యెహోవా కొరకు మహారోషము గలవాడనే నేనొక్కడనే మాత్రమే ఉన్నాను అంటున్నాడు. దేవుడి దగ్గర చెప్తూ ఉన్నాడు, ప్రభువా నీవు ఏర్పరిచినటువంటి ఇశ్రాయేలు ప్రజలు, ఆ దేశాన్ని పరిపాలించేటువంటి రాజు ఏం చేస్తున్నాడు తెలుసా? యెహోవా సేవకులైనటువంటి, యెహోవా ప్రవక్తలైనటువంటి వారిని అందరినీ కూడా చంపేస్తూ ఉన్నారు. ఒక్క ప్రవక్త కూడా లేడు. అందరినీ చంపగా అందరూ వెళ్ళిపోయారు. మిగిలింది చివరిగా నేను ఒక్కడిని మాత్రమే ఉన్నాను. కానీ ఎలా ఉన్నాను? మహారోషము కలిగి నేను నీ కొరకు నిలబడ్డానయ్యా అంటూ ఉన్నాడు. అంటే ఆయన్ని అంత గొప్ప ప్రవక్త అంత శ్రమలలో ఉన్నాడు అంటే దేవుడు విసర్జించుంటాడా? ఆయనతో ఉంటాడా? ఈయన అనుకున్నటువంటి మాట ఏంటంటే అందరూ లేరు, నాతో ఉండే ప్రవక్తలు చాలా మంది ఉండేవారు, వారెవరు లేరు, ఇంకా నా ప్రాణాన్ని కూడా వారు తీసేయాలనుకుంటున్నారు. వారి ఉద్దేశం ఏంటంటే యెహోవా ప్రవక్త అనేటువంటి వాడు ఒక్కడు కూడా ఈ భూమి మీద ఉండకూడదు అనుకుంటూ ఉన్నారయ్యా అని దేవుని సేవకుడు దేవుని దగ్గర చెబుతూ ఉన్నాడు. అయితే అసలు నిజం ఏంటయ్యా అంటే అది కాదు. ఒక ప్రవక్త ఉన్నాడా? ఈయన అన్నాడు ఒక ప్రవక్త ఉన్నాను అన్నాడు. కానీ ప్రవక్త ఒక్కడు లేడు. ఈయనకి తెలిసింది ఒకలే. ఆ దేశంలో యెహోవా కొరకు నిలబడినటువంటి ప్రవక్త ఈయన ఒక్కడే అని ఈయనకి తెలుసు. కానీ దేవునికి ఏం తెలుసు అంటే చూడండి, బైబిల్ గ్రంథంలో ఆ మాటల గురించి రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు. అలాగైనా నేను అడిగినదేమనగా దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లనరాదు. నేను కూడా ఇశ్రాయేలీయుడును, అబ్రహాము సంతానమందరి బెన్యామీను గోత్రమందు పుట్టినవాడు, తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జించలేదు. ఏలియాను కూర్చున్న భాగంలో లేఖనములు చెప్పినది మీరు ఎరుగరా? ప్రభువా వారు నీ ప్రవక్తలను చంపరి, నీ బలిపీఠములు పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీర్చున్నారని ఇశ్రాయేలుకు విరోధముగా దేవుని ఎదుట అతను వాదించుచున్నాడు. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాలునని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచున్నాను. దేవునికి స్తోత్రం. ఏలియా అనుకుంటున్నాడు, అయ్యా నీ కొరకు నేను బ్రతుకుతున్నాను అంటున్నాడు. ఎందుకంటే ఎలా బ్రతుకుతున్నాడు? ఏలియా మంచివాడే, మంచివాడిగా ఉండి మంచివాడిగా దేవుడి దగ్గర బ్రతికినప్పటికీ కూడా దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తున్నాడు? దూరం పెడుతూ ఉన్నాడు, విసర్జిస్తూ ఉన్నాడు. అవునా కాదా? అయినప్పటికీ కూడా తన వాత్సల్యాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఏ పూటకి ఏది కావాలో అన్ని కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. కానీ అంతమంది ప్రవక్తలో దేశం అంతటికీ కూడా ఒకే ఒక్క ప్రవక్త ఉన్నాను అని తెలిస్తే ఆ వ్యక్తిని దేశంలో ఉన్నటువంటి రాజు చంపుతున్నాడు, చంపాలని ప్రయత్నిస్తున్నాడు
ఉన్నాడంటే మనిషికి ఎంత భయం ఉంటుంది, ఎంత భయం ఉంటుంది. మరి అంత భయముతో ఉన్నటువంటి వ్యక్తినా ఈ దినమున దేవుడు అదే విషయాన్ని మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు నీవు మంచిగా దేవుని దగ్గర బ్రతికినా దేవుడు ఏం చేస్తాడు, కొన్నిసార్లు ఇలా విసర్జించి ఉంచుతాడు. అప్పుడు నువ్వేమనుకుంటావు అంటే, ఏది ఎలా అనుకుంటావు, ప్రభువా నేను ఒక్కడనే రోషం కలిగిన కొరకు బ్రతుకుతున్నానయ్యా, ఎవరు లేరయ్యా నాలాంటి పని చేసేవారు లేరయ్యా, నాలా పాడేవారు లేరయ్యా, నాలా పరిచయం చేసేవారు లేరే, నాలా ఆరాధించేవారు లేరయ్యా అని మనం దేవుడి దగ్గర గొగ్గోలు పెట్టేస్తూ ఉంటాం. ఎవరు లేరు, ఎవరు లేరు, ఎవరు లేరు. లేదు లేదు. ఏం చేస్తున్నాడు దేవుడు, నువ్వు అనుకుంటున్నావు అలాగే, కానీ నీవు చనిపోయినా నీ తర్వాత నీ కొరకు ఇంకా 7,000 మందిని నేను దాచిపెట్టాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. 7,000 మందిని నేను దాచిపెట్టాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మనము బాగా బ్రతికినప్పటికీ కూడా ఆయన దేవుడు ఏం చేస్తాడు, కొన్నిసార్లు ఇలా విడిచిపెట్టినప్పుడు మన ఆలోచన ప్రకారంగా, మనమున్న స్థానం ప్రకారంగా, మనమున్న ఆ పరిస్థితి ప్రకారంగా మనం దేవుడి దగ్గర మాట్లాడుతూ ఉంటాం. అయ్యా నన్ను విసర్జించావా. ఇక్కడ అదే అంటాడు చూడండి, రోమీయుల పత్రికలో ఏమన్నాడంటే, దేవుడు ప్రజలను విసర్జించిన తర్వాత తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జించలేదు. ఏలియాను కూర్చుని భాగంలో చెప్పబడి ఉంది. విసర్జించలేదు దేవుడు, విడిచిపెట్టలేదు. నువ్వు అనుకుంటున్నావు అలాగా. నీ స్థానంలో ఇంకా అనేక మంది ప్రవక్తలైనటువంటి వారిని నేను ఉంచి ఉన్నాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు విసర్జించినప్పుడు నువ్వు అనుకుంటావు, నీ గొప్ప నువ్వే చెప్పుకుంటా, అయ్యో నేను ఎంత పని చేశాను, నా తర్వాత ఇంకొకరు ఎవరు లేరు, నేను ఎంత పని చేశాను అనుకున్నావేమో. నీ తర్వాత ఇంకొక వ్యక్తిని కూడా దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. ఏ పనిని ఎప్పుడు ఎవరు ఎలా చేయాలో ఆయనకి బాగా తెలుసు. ఎప్పుడు ఎవరు ఎలా నిలబెట్టాలో కూడా ఆయనకి బాగా తెలుసు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 15-16 వచనములు. ఈ మాట చూపించి ఇంకొక మాటతో నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15-16 వచనములు. నీవు విసర్జించబడుటను బట్టి, ద్వేషించబడుటను బట్టి ఎవడును నీ మార్గమున దాటిపోవట లేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను, నీ తరము వారిని, ఆ తర్వాత తరము వారిని సంతోషముగా నేను ఉంచుతాను అన్నాడు. ఎలాంటి వారిని? బాగా బ్రతికినటువంటి వారితో అట్లా. ఎవరైతే విసర్జించబడ్డారో, మనుషుల చేత ఎవరైతే విసర్జించబడ్డారో, త్రోసివేయబడ్డారో, నెట్టివేయబడ్డారో, కాలుతో తన్నబడ్డారో, కొట్టబడ్డారో, వారిని దేవుడు ఏం చేస్తానంటున్నాడు తెలుసా? వారి తర్వాత సంతతి వారిని కూడా నేను ఆశీర్వదిస్తాను, శోభాతిశయముగా నేను చేస్తానంటూ ఉన్నాడు. మన బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని చూస్తాం, యోసేపు ఏం చేశాడు? వాళ్ళ తండ్రి అతను కొడుకు వచ్చినటువంటి కళను చెప్పగానే తండ్రి కోపపడ్డాడు. తనకు ఉన్నటువంటి అన్నదమ్ములందరూ కూడా కోపపడ్డారు. కోపపడిన వాళ్ళు కోపపడినట్టున్నారా అంటే, వీడు ఎప్పుడు దొరుకుతాడని చూసి అడవిలోకి వచ్చినప్పుడు అతన్ని చంపేద్దాం అనుకున్నారు. తర్వాత పెద్దవాడు అడ్డుపడగానే, లేదులే వేరొకరికి ఎవరికైనా అమ్మేద్దాం అనేసి వేరొక దేశస్తులకి అమ్మబడ్డాడు. బానిసగా అమ్మబడ్డాడు. విడవబడినటువంటి వ్యక్తి, త్రోయబడినటువంటి వ్యక్తి, అమ్మబడినటువంటి వ్యక్తి, విసర్జించబడినటువంటి వ్యక్తి, వీడు మనకుంటే ఉపయోగం కాదు అనేటువంటి వ్యక్తి యోసేపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే విసర్జించబడినటువంటి వారిని దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే, వారి సంతతి వారిని కూడా నేను శోభాతిశయముగా నేను చేస్తానంటున్నాడు. చూడండి బైబిల్ గ్రంథంలో యోసేపు గురించి 50వ అధ్యాయం 19వ వచనం నుంచి రాయబడింది. యోసేపు భయపడకడి, నేను దేవుని స్థానమందున్నానా, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించుతారు కానీ నేడు దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించుడు. కాబట్టి భయపడకడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడను. దేవునికి స్తోత్రం. ఎవరైతే విసర్జించబడ్డారో ఆ విసర్జించబడినటువంటి యోసేపు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఎవరి చేత తోయబడ్డాడు? వాళ్ళ అన్నదమ్ముల చేత. ఆ అన్నదమ్ములతోనే ఈ విసర్జించబడినటువంటి యోసేపు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ రోజున నన్ను ఎలా ఉంచడానికి కారణం ఏంటో తెలుసా? మిమ్మల్ని, అంటే నా అన్నదమ్ములైనటువంటి మిమ్మల్ని పోషించడానికి, మీకు పుట్టినటువంటి పిల్లలని కూడా నేను పోషించడానికే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విసర్జించబడినటువంటి వారిని
త్రోసివేయబడినటువంటి వారిని, ఎందుకు పనికిరావు పో అనేటువంటి వారిని దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో నీవు నీ తర్వాత తరము వారిని కూడా శోభాతిశయముగా, గొప్పవారిగా, ధనవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, ఆ కింద వారిని నీవు పోషించేవారుగా నేను చేస్తానంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడంటే చదవ 22వ వచనం. యోసేపు అతని తండ్రి కుటుంబం వారు ఐగుప్తులో నివసించిరి. యోసేపు 110 సంవత్సరములు బ్రతికెను. యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరము పిల్లలను చూచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎన్ని తరాల వారిని పోషించాడు? 3 తరాల వారిని పోషించి చనిపోయాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బహుతరములకు సంతోషం. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. విసర్జించబడినటువంటి మనుషులు, విడవబడినటువంటి మనుషులు, కుటుంబంలో గౌరవము లేనటువంటి మనుషులు, గౌరవానికి నోచుకోలేనటువంటి మనుషుల్ని నీవు కానీ దేవుని మీద విశ్వాసము, దేవుని మీద నమ్మకము, దేవుని మీద కానీ ఉంచగలిగినట్లయితే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? బహుతరములకు నీవు ఎవరి చేత అయితే త్రోసివేయబడ్డావో వాళ్ళు నీ సహాయాన్ని అడుగుతారంట. వారిని నువ్వే పోషించాలంట. దేవునికి స్తోత్రం. అంతేకాదు, వారి కడుపును పుట్టినటువంటి వారిని కూడా నువ్వే పోషించాలంట. అంతేకాదు, వారి కడుపును పుట్టిన బిడ్డలను కూడా నీవే పోషించాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగున దేవుడు చేస్తాడంట. అయితే ఎలాంటి వారిని? త్రోసివేయబడినటువంటి వారు, విడవబడినటువంటి వారి, అనాథులుగా ఉన్నటువంటి వారిని, నిన్ను పట్టించుకునేటువంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, నీవు ఆయన మీద నమ్మకం ఉంచగలిగినట్లయితే, ఆయనను ఆశ్రయించగలిగినట్లయితే, యేసు మీదే ఆధారపడగలిగినట్లయితే బహుతరములకు శోభాతిశయముగా నేను దేవుడు నిన్ను చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యం